సంగతి అందరికీ మాట ప్రార్థన చేసుకున్నాండి. ఈ శుక్రవారం శివశానం ప్రార్థన చేసుకుందాం. త్రేగా చెల్లించుకుందాం. త్రేగా తెలుస్తుంది తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకి ఆనంద్ ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక యుగంలో ఉన్నట్లు గంట కీర్తి మహిమ కావాలి ఆయనకి కనుకగానే మహిమవంతుడా మహిమాస్వరూపి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ భావన నామములకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. మరి ఒకసారి తండ్రి నాయన నీ పరిశుద్ధ శుక్రవారం నాయన నీ సిలువ ఎద్దుకు తండ్రి నన్ను మమ్మల్ని రానిచ్చిన మా దేవ నీకే స్తోత్రములు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దానికర్త తండ్రి వెళ్ళి తండ్రి కుమారుడు తండ్రి ఆత్మ తండ్రి మీరు మమ్మల్ని జల్దిగా మరి వేడుకొంచున్నాం దేవ. నీ గణనామలకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో దేవ ముఖ్యంగా దేవ తండ్రి శిలువనాథుని యేసయ్య మీరే మమ్మల్ని జగదగరండి. మీ యొక్క అమూల్య రక్తమును మీ పరిశుద్ధ రక్తమును మాపై ప్రోక్షింపజేసి తండ్రి మాలో ఉన్న ప్రతి వ్యాధి నుండి విడుదల, శ్రమ నుండి విడుదల, శోధన నుండి విడుదల, ఆపద నుండి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల కలుగునట్లు మీరే ద్వారా తెరవమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా దేవ ఇదిగో మా ప్రార్థనను ఆలకించి దేవ మరియు మా పక్షంలో నుండి మీరే జయమని కృప చేసేవాడు ఒకరు తండ్రి నాయన. మన నాయన తండ్రి ప్రార్థన చేయడం మనతో కార్యం చేయవాడు నీవే కనుక దేవ నాయన నీ నామం బట్టి అడుగుచుండగా తండ్రి ఈ శిలువశానందము శిలువనాథుని వేసి మీరు వచ్చి నా జరగబోయే కార్యక్రమం జయకరంగా జరిగించండి దేవ. రానైనా బిడ్డలతో తోడుకు రమ్మని శిలువనాథుడు కలుగునాథుని యేసయ్య పుణ్యనామ వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత ఆరాధించుకున్నామండి. తెలుగు క్రైస్తవ కీర్తనలో 3వ పాట. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, విన్నా నాథ సంస్తుతులు, నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు, అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు, అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు, ఎప్పుడైనా వీణా కేసీరానియావు, ఎప్పుడైనా వీణా కేసీరానియావు, చెడ్డ ఆత్మల మాటల్ చెవిని బడనియావు, చెడ్డ ఆత్మల మాటల్ చెవిని బడనియావు, గడ్డు పలుకునోళ్ళు గట్టి ఉన్నావు, గడ్డు పలుకులనోళ్ళు గట్టి ఉన్నావు, చెడు తాళంపులు పుట్టి చెడు దుష్టాత్మలను, చెడు తాళంపులు పుట్టి చెడు దుష్టాత్మలను, నా కడకు రానియవు కదలానియావు, నా కడకు రానియవు కదలానియావు, పాపములను దూర పరచియున్నావు, పాపములను దూర పరచియున్నావు, పాపములను గెలుచు బలమిచ్చినావు, పాపములను గెలుచు బలమిచ్చినావు, పాప ఫలితములెల్లా
పాప ఫలితములెల్ల పారదోలితివి శాప సాధనములు ఆపివేసితివి శాప సాధనములు ఆపివేసితివి దురిత నైజము దురిత నైజపు వేరు పెరిగియున్నావు పరిశుద్ధ నైజాసం పద ఇచ్చినావు పరిశుద్ధ నైజాసం పద ఇచ్చినావు ప్రతి వ్యాధి స్వస్థ పరచియున్నావు ప్రతి వ్యాధి స్వస్థ పరచియున్నావు మతికి ఆత్మకు నూనె మది ఇచ్చినావు మతికి ఆత్మకు నూనె మది ఇచ్చినావు అనవస్త్రాదుల కాధారమీవే అనవస్త్రాదుల కాధారమీవే అన్ని చిక్కులలో సహాయుండవీవే అన్ని చిక్కులలో సహాయుండవీవే నన్ను గావగల దూత లను నుంచినావు నన్ను గావగల దూత లను నుంచినావు నిన్ను నమ్ము విశ్వాస మును నిచ్చినావు నిన్ను నమ్ము విశ్వాస మును నిచ్చినావు సైతాను క్రియలకు సర్వనాశనము సైతాను క్రియలకు సర్వనాశనము నీ తలంపులకెల్ల నెరవేర్పు నిజము నీ తలంపులకెల్ల నెరవేర్పు నిజము సాతాను ఆటనిక సాగనీయావు సాతాను ఆటనిక సాగనీయావు పాతాళాగ్ని కతని పంపివేసెదావు పాతాళాగ్ని కతని పంపివేసెదావు అన్ని ప్రార్థనలోని వారించి ఉన్నావు అన్ని వారించి ఉన్నావు అన్నిటిలో మహిమ అందుకొన్నావు అన్నిటిలో మహిమ అందుకొన్నావు సర్వములో సర్వమయున్నావు సర్వములో నీవు సర్వమయున్నావు నిర్వహించితివినా నిఖిల కార్యములు నిర్వహించితివినా నిఖిల కార్యములు హల్లెలూయా 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 తండ్రి
చనువు నాయందు దేవా తండ్రి నీకు దినదీనా స్తుతులు దేవా తండ్రి నీకు దినదీనా స్తుతులు నా విన్నపము విన్న నా సంస్తుతులు నా విన్నపము విన్న నాదా సంస్తుతులు వన్నత సెలవు పాట పాడుకున్నాము. నీ రక్తమే నీ రక్తం. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాపము విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకోంటివి ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకోంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా
రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములాకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములాకును స్తుతి పాత్ర నీకే చెల్లు స్తోత్రార్పణ నీకే తగును స్తుతి పాత్ర నీకే చెల్లు స్తోత్రార్పణ నీకే తగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము వన్నత స్వస్థత కీర్తన 52వ పాట. శ్రీ యేసుదేవా మా యేసుదేవా శ్రీ యేసుదేవా మా యేసుదేవా నీ అండా చేరితి నిత్య ప్రభావా నీ అండా చేరితి నిత్య ప్రభాయతి చిక్కులో నన్ను చుట్టుకొనను నిన్నే ఎటి చిక్కులో నన్ను చుట్టుకొనను నిన్నే పట్టుకొను వాలిము ధ్వంసానికి మున్నే పట్టుకొను వాలిము ధ్వంసానికి మున్నే సేనాదయ్యాల్పిచి వాణిగా చేసి సేనాదయ్యాల్పిచి వాణిగా చేసి వాణికి నిన్ను మ్రొక్కి వాలిచ్చియున్నా వాణికి నిన్ను మ్రొక్కు వాలిచ్చియున్నా శ్రీ యేసుదేవా మా యేసుదేవా శ్రీ యేసుదేవా మా యేసుదేవా నీ అండా చేరితి నిత్య ప్రభావా చేరితి నిత్య ప్రభావా నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు పనిగాట్టుకొని చెప్పి వద్దున్నది చాలు పనిగాట్టుకొని చెప్పి వద్దున్నది చాలు శ్రీ యేసుదేవా మా యేసుదేవా శ్రీ యేసుదేవా మా యేసుదేవా నీ అండా చేరితి నిత్య ప్రభావా నీ అండా చేరితి
నిత్య ప్రభావ జనులకు రక్షణ అనుభవము జనులకు రక్షణ అనుభవము జనకాసుతాత్మలకు సవమో జయ జయమో జనకాసుతాత్మలకు సవమో జయ జయమో శ్రీ యేసుదేవా మా యేసుదేవా శ్రీ యేసుదేవా మా యేసుదేవా నీ అందాజేరీతి నిత్య ప్రభావ నీ అందాజేరీతి నిత్య యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికులకి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటి 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయడమని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేసిరి అన్న లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునందుకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచాను. వెంటనే రక్తంలో నీళ్లు కారను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మనట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఎరువును. అతని ఎముకల్లో ఒకటైనా విరగొట్టు అను లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగాను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తన యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమ్ని 150 సేర్లు ఎత్తు తెచ్చాను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున అసుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక సంగీతం చెల్లించుకుందాము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర రోకెదము. ఆయన మాట
తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకి ఆనందు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ గాయంలో ఉన్నట్లు గంట కీర్తి మహిమ కావాడు కనకనామే దైవలక్షణ స్తుతి. సర్వాధికారమైన దేవ, నీవు ఏమి సృజించినావో దాని అంతటి మీదను నీకు పూర్ణాధికారం కలిగి ఉన్నది. నీకు స్తోత్రములు. నా మీద కూడా నీకు సర్వాధికారం కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. మేము నీ అధికారం ఆనందించున్నాను, అంగీకరిస్తున్నాను. నీకు నా మీద అధికారం ఉన్నందువలన అపవాదికి కానీ అతని సంబంధికులు కానీ నా మీద ఏ విధమైన అధికారం లేకుండా చేయించున్నందుకు నీకు స్తోత్రములు. సర్వాధికారి దేవ, అధికారం నీదే గనుక నా ఇష్ట ప్రకారం నేను నడవక నీ ఇష్ట ప్రకారం నడిచే భాగ్యం కలుగునని నేను ఆనందించున్నాను. నీ అధికారమే నాకు లేని ఎడల నా ఇష్టాధికారం చెల్లుబడి కాక ఎన్నో చిక్కులలో పడుతుంది. అట్టిది ఎన్నడైనా జరగకున్నట్లు నీ సర్వాధికారం నీ చిత్తము ప్రభువా అనుచు నీకు వందనములు చేయుచున్నాను. సూర్యుండు పూలకెంతో సొగసైన రంగులాదున్ సూర్యుడైనాటి యేసు శుభగుణములాదున్ సూర్యుడైనాటి యేసు శుభగుణములాదున్. సైతాన్ని సూత్రం చెప్పుకున్నామండి. ఉద్రేక దేవుడు తండ్రి సాతాన్ని ఎదిరించమని ఈ వాక్య గ్రంథంలో రాయించిన ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించిన మా ఎదుర్పుల సైతానికి వేదన నిస్సత్వం కలిగించుము. మా ఎదుర్పుల వలన నీకు మహిమ సంగములకు జయము కలిగించుము. దైవ తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాను ఎదిరించకు ఈ సర్వశక్తులను మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము ఇచ్చున్నానని రాయించిన కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామములో వేడుకొచ్చున్నాం. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించు ఆయుధపరచు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో త్రియేక నామములో గాలిలోకంలో గంధకంలో ఓ సాతాను సమూహంలా దెయ్యంలా భూతంలా సాక్షులారా మేము మిమ్మలను ఎదిరించుచు గతించున్నాం కనుక మా ఎదిరింపులు గతింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త దెయ్యములు అగ్నిగుండములో పడవేయబడినని సాతాను పాతాళములో వెయ్యేండ్లు బంధింపబడినని రాయబడిన వ్రాతలు నీవు చదవలేదా? అయినను నీవు బహు బెంకముతో ఏమీ నేరము లేనట్టు మాట్లాడుచున్నావు. ఓ సైతానా, నీకు అపజయము కలిగినట్లు బైబిల్లో అనేక స్థలములున్నవి. అవి మాకు ధైర్యము కలుగు చేయొచ్చు. యేసు ప్రభు మాకు ఆదరణ ధైర్యము ఇచ్చు మాటలు బైబిల్ అంతటా రాయించును. అవి మాకు
ధైర్యము కలుగజేయుచున్నది. సరే చదువు. ప్రధాన దూత యొక్క మనసులో శిరస్సులో నాదులో దేవునితో తన సమానమైన చెడు తలం పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. అతడు దైవ సంకల్పం విన్నము చేయుటకు హవ్వలో దైవానికి విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినదే. ఆదాము హవ్వను శాపగ్రస్తులుగా చేయనున్నది అతని శిరస్సులోనిదే. ఎన్ని పర్యాయం మానవుల పాపములు చేకూరు పుట్టుచున్నదో అన్ని పర్యాయములు అది సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చుచున్నదని గ్రహింపవలెను. పొడపాను మనుషుని బొటని వేలు మీద ఊది పుటలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరం అంతా వ్యాపించి కుళ్ళిపోవును. అలాగే ఎప్పుడో సాతాను వదిలిన పాపం నేటి వరకు వచ్చుచున్నది. ఇది అతని శిరస్సులోనిదే. 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోగా ఏం తేల్చున్నది? దైవాగ్నుల విరుద్ధమైన పాపములు చేయవలన కోరిక మనిషిలో పుట్టుచున్నది. అది సాతాను యొక్క శిరస్సులోనిదే. దేవుడు లేని తలంపు సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సుకు సంబంధించినదే. దేవుడు చేసిన ఉపకారం తలంచుకుని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చుని విశ్వాస యొక్క హృదయంలోకి వెళ్ళి స్తుతి చేయకుండా ఆపుచేయవాడు సాతాను. కష్టంలో కలిగినప్పుడు అతడు దేవుడి మీద విసుగుదల పుట్టించి స్తుతి జరగనీయుడు. ఒక్కడే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకున్నాడు. ఓర్వలేకపోయినాడని తలం పుట్టితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సుకు సంబంధించినదే. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలాదా గుడికెందుకు వెళ్ళవలను అని తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరస్సుకు సంబంధించినదే. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. చదువుకున్న పిల్లల్లో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినవాలను, ఇతరులు ఎంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనం చేయమని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారం సంచరించరు. ఇటువంటి తలం సాతాను శిరస్సులు ఉంది. ఓ సాతాను దేవుని వాక్యం ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. తిట్టుట, కొట్టుట, చంపట మొదలైన మానవుల కొందరు యుద్ధ నుండి దుర్గుణములు ఇవి కూడా సాతాను శిరస్సులోనివై ఉన్నవి. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. ఆకలి వేస్తే ఒకరి ఇంట్లో తీసుకుని తింటే ఏమి తప్పని కొందరు దొంగతనం చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సులకు అన్వయించినది. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. ఒకరిని అల్లరి పెట్టచ్చు, తన తప్పును బయటపెట్టు గుణములు చాలా మందిలో ఉన్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి పాపములే కాక బైబిల్లో ఇతర చోట్ల ఉదహరించిన పాపములు తన శిరస్సులోనివే. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. బైబిల్ ఉదహరించిన పాపములే కాక మన కాలం వరకు వస్తున్న క్రొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. ఓ సాతాను దేవుని వాక్యంలో ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. దేవుని రాజ్యం భూమి మీద వ్యాపపడుకున్నట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిలో కార్యములే. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. మహాముఖ్యంగా క్రీస్తు సంఘం నమ్మకుండా చేయవాడు అపవాది. దీనిలో అతని శిరస్సులకు ఎక్కువ సంబంధం కలిగినది. ఓ సాతాను ఖండించున్నాము. పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, అక్కడకు సిద్ధపడుట అని 3ను ఒట్టిమే అనిపించుట తన శిరస్సు యొక్క పని. ఓ సాతాను దేవుని వాక్యం ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. పరలోకము, నరకలోకము లేవు, హేడెస్ లేదనిపించుట తన శిరో వృత్తి. ఓ సాతాను దేవుని వాక్యం ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. ఇవి కాక శాఖోపశాఖలుగా పాపం అనేకములున్నవి. అవి కూడా తన శిరస్సులకు సంబంధించినవే. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. సాతాను అతని చెడదూతలుగా భూతములున్నవి అని బోధ పట్టింది అనిపించడం తన పని. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించున్నాం. ఆ పైన ఉదహరించిన సాతాను యొక్క దురాలోచనలు మాత్రమే కాక కర్ణదోషములు, నేత్రదోషములు, పాదదోషములు, హస్తదోషములు ఈ మొదలైన కూడా తన శిరస్సు ఒక పనులే. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. పైన రాసి ఉన్నవని కానీ సాతాను యొక్క శిరస్సును అపవాదికి శరీరం లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారంగా నుండి 23 దుర్గుణములన్నవి అవి తన శిరస్సు. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించున్నాము. పరిచయ పత్రిక. ఓ సాతానా నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది రాకడ వరకు చేయలేదు. ఆ తర్వాత మేము నీకు కనబడ మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పం ఆ సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నల్లని బాధించినప్పుడు రాతలో పడిన శిక్షలు పైబడి నీకు, కలిగిన కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక కప్పపు వీధి కలుగు నీకు, నీకు కడతరకు అగ్ని ఆది
మేలు కొరకేనని అనుకున్నట్టుకు పూనుకున్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానుకొనుటకు పూనుకున్నాను. రోజులోని ప్రతి సమయంలో నీ తలంపు కలిగి ఉండటకును పూనుకున్నాను. లేచటితోనే నిన్ను స్తుతించుటకును నీ గ్రంథంలోని సంగతులను నేర్చుకున్నటకును నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును కీర్తనలు పాడుటకును ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకును పూనుకున్నాను. దేవాలయములకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, వీధులకు ధర్మము చేయుట, జీవనశ్రయ దయగానుట, ప్రతి అవసరమైన పనుల సమయంలో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయంలో నీళ్లు త్రాగు సమయంలో ఎక్కడికైనా వెళ్ళు సమయముందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రుల యందు మెలకువ వచ్చినప్పుడు ప్రార్థించుకునుట, ఈ మొదలకు మంచి మార్గంగా జరుగునకు పూనుకున్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో ఉద్యోగంలో నమ్మకంగా ఉండుటకు పూనుకున్నాను. దేవా, నీ చిత్తము నా చిత్తము నీ చిత్తములకు వ్యతిరేకంగా నన్నప్పుడు నా చిత్తమును కొట్టివేసుకున్నాను. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో అనయముని విషయమై సొగసు దాచురుకు ధనముతో పరుగెత్త వినయ పదములివిగో తనువున దిదిగోడై కొనిమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ రాకడ ప్రార్థన చదువు. ఆహ్వాన పత్రిక. భూలోకంలో పెళ్లి సమయంలో ఆహ్వాన కార్డులు అచ్చువేసి పంపించెదరు. రాకడ తర్వాత పరలోకంలో పెళ్లి విందు జరుగును. ఆ విందులో పెండ్లి కుమార్తె కూర్చుని ఉండును. ఈ పెండ్లి కుమార్తె సువార్త వలన, ప్రార్థన వలన మారు మనసు పొంది మోక్షంలో ఉన్న వారిని ఆ విందుకు పిలిచెదరు. కనుక ఇప్పుడే మనము అందరికీ సువార్త వినిపించవలెను. ఈ లోకంలో సువార్త ప్రకటించితే పెళ్లి కార్డు అందించుట. కనుక సువార్త పని నిర్లక్ష్య పట్టకూడదు. ఇట్టి ఆహ్వాన పత్రిక విషయంలో శ్రద్ధ వహించవలను. అట్టి శ్రద్ధ మాలో పుట్టించదమని నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో రాజా, క్షితి నిమిత్తమిదియే ప్రార్థన, క్షితి నిమిత్తమిదియే ప్రార్థన. స్తుతి చేతుము నీ కనుదీనంబులు, స్తుతి చేతుము నీ కనుదీనంబులు. త్వరగా రానున్న యేసు, త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలో స్తుతులు. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును గాయములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన 1:18. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను, మృతునైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 4:8-9. 4 జీవులు చేసిన స్తుతి
భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆసీనుడైంది యుగాయుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగునుగాక. ప్రకటన 4:10-11. 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగాయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన 5:9-10. 4 జీవులు 24 పెద్దలు చేసిన స్తుతి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిరి. దానికి వారు భూలోకమందు ఏలుగురని క్రొత్త పాట పాడుదురు. ప్రకటన 5:12. దేవదూతల స్తుతి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ప్రకటన 5:13-14. సమస్త సృష్టియు చేసిన స్థుతి. సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును గాయములు కలుగురుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రకటన 6:9-10. హతసాక్షులు చేసిన స్తుతి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రకటన 7:10. రక్షింపబడిన 144,000 మంది చేసిన స్థుతి. సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రకటన 7:11-12. దేవదూతల స్తుతి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగాయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 10:6. పరలోకం నుండి దిగి వచ్చిన బలిష్ఠుడైన దూత చెప్పినది, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగాయుగములు జీవించుతున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుడి మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రకటన 11:15. పరలోకం నుండి దిగి వచ్చిన శబ్దము, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగాయుగముల వరకు ఏలుననెను. ప్రకటన 11:17-18. 24 పెద్దలు చేసిన స్తుతి. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. జనములు కోపగించినందున నీకు కోపమొచ్చెను. వృద్ధులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారిని కొద్దివారిని భూమిని నశింపజేయవారిని నశింపజేయుటకును సమయము వచ్చినదని చెప్పిరి. ప్రకటన 11:9. పరలోకం నుండి వచ్చిన శబ్దం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రకటన 12:10-12. పరలోకమందు రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మొప్పువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు.
గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడు ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రకటన 14:7. దేవదూత చెప్పినది, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను. ప్రకటన 14:8. వేరొక దూత చెప్పినది, మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను. ప్రకటన 15:3-4. క్రూర మృగమునకు లోబడని వారు చేసిన స్తుతి. ప్రభువా, దేవ, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసిదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ప్రకటన 16:5-7. జలముల దేవదూత చెప్పినది, వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవెలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడమని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవ, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములో న్యాయమునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ప్రకటన 16:15-16. ప్రభు చెప్పినది, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రకటన 17:14. దూత చెప్పినది, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వరకు వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన 18:20. దూతలు చెప్పినది, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన 19:1-7. పరలోకంలోని జయ శబ్దము, ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చేరును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన విచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. 12వసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. ఆ పట్టణ పొగ యుగాయుగులు పైకి లేచుతున్నది. అప్పుడు 24 పెద్దలను 4 చీమలు సాగిలపడి ఆమె ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనులకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుడి దాసులారా, ఆయనకు భయపడి వాళ్ళారా, కొద్దివారిని గొప్పవారిని మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. ఆయన భార్య తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని. అవునే సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడొందు అమ్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. లోక పాపములను
ఇది రెండవ సిలువాయేనా. కలుషాత్మలో కర్రా సిలువాని పై మోపా అలసిపోయియోతిమా. కలుషాత్మలో కర్రా సిలువాని పై మోపా అలసిపోయియోతిమా. అట్లు అలసిపోయినా మోయా నని చేర్పకుంటివి. అది మూడవ సిలువాయేనా. అట్లు అలసిన ఇనా మోయా నని చేర్పకుంటివి. అది మూడవ సిలువాయేనా. మూడు సిలువలు మోసితివా నా కొరై. మూడు సిలువలు మోసితివా. నీ కొరకు నా కొరకు మనందరి రక్షణ కొరకు మనందరి పాప విమోచన కొరకు మూడు సిలువల మోసిన క్రీస్తు పాదముల యొద్దకు వచ్చిన మనం ఒక క్రీస్తు సిలువను జాయించుటకు వచ్చిన మనం ఆయన సిలువ వైపే మన జాసకులు విడవలసిన వారు అంటున్నాం. ఎందుకంటే నీ అపరాధము నా అపరాధము ఆయన మీద వేసుకున్నారు. మన దోష శిక్ష అంతా ఆయన మీద వేసుకున్న వారై ఉన్నారు. అలాగున కలుషాత్మలను చేసిన కర్రశిలువ లేని నేరంలో ఆయన మీద వేసుకున్న వారై మనందరి విడుదల కొరకు కలువరి గురిలో సిలువ మానవ మీద వేలాడుచున్న క్రీస్తు ప్రభువునే మనం నిదానించి చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయనను చూచిన అంతయు సర్వులు, ఆయనను చూచిన అంతయు సర్వులని దైవ గ్రంథం శ్రమిస్తున్నారు. కనుక నీ వ్యాధి, నీ శ్రమ, నీ దుఃఖము, నీ ఆవేదన, నీ పాపము, నీ కరువు, నీ కొలు నిన్ను వెంబడిస్తున్న సమస్త రుగ్మతులు అంతమైపోవాలంటే, అన్నిటి నుండి విడుదల పొందాలంటే శిలువనాథుడైన క్రీస్తు వైపే మనం నిదానించి చూడవలసిన వారమై ఉన్నాం. నా దేవా, నా కొరకే కదా ఈ శిక్షను అనుభవిస్తున్నావు. నా కొరకే కదా నువ్వు సిలువ మోస్తున్నావు. నా కొరకే కదా కొడాదలు తిన్నావు. నా కొరకే కదా మళ్ళా కిరీటము ధరించున్నావు. నా కొరకే కదా నువ్వు తప్పుకున్నావు. నా కొరకే కదా నేవా నీ కాళ్ళలో చేతుల్లో మీరు కొట్టావు తండ్రి. అనుచు నీ కొరకు నా కొరకు శ్రమపడుతున్న క్రీస్తు వైపు మనం నిదానించి చూద్దాం. నా అతిక్రమములన్నిటినీ తుడిచివేసేవాడు, నా పాపములన్నిటి నుండి నాకు విమోచన ఇచ్చేవాడు నీవే. కనుక నాయన, ఎదుగో నాయన, నీ సిలువ సంతకు వచ్చాను నాయన. నీ సిలువ ఎందుకు వచ్చాను దేవా. నీ సిలువ యొద్ద మోకరించాను తండ్రి. నీ సిలువ యొద్ద పడి ఉన్నాను నాయన. నా అపరాధులన్నీ మన్నించాలని ఆయననే బ్రతిమాలుకున్న ప్రశ్న వారమై అపరాధిని యేసయ్యా.
ఓమయ్యా నెపమెంచగని నీ కృపలో నెపమెంచగని నీ కృపలో నాపరాధములను క్షమించు అపరాధి సయ్యా కృప చూపిదోమయ్యా మొండ్లతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి నా వల్లనే రామాయే చల్లాని దయ గల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపిదోమయ్యా. నువ్వు ప్రేమాస్వరూపుడైన దేవుడవై ఉన్నావు కనుక నీ ప్రేమను లోకవగట్టి తండ్రి, నీ కృపను లోకవగట్టి నాయన, నీ దయను లోకవగట్టి మానవులైన మేము, నీ కుమార్తెలైన మేము, నీ కుమారులమైన మేము నాయన నీకు వ్యతిరేకమైన కార్యములు, నీ ఇష్టము వ్యతిరేకమైన క్రియలు, నీ చిత్తములకు వ్యతిరేకమైన నాయన పనులు చేయిస్తూ నీకు అవమానము తెచ్చేవారుగా ఉన్నాము, నీ గాయములు రేపేవారుగా ఉన్నాము కనుక తండ్రి ఇదిగో నాయన అటు నా అపరాధములన్నీ మన్నించదని, నా పాపములన్నీ క్షమించదని, నా దోషములను నాకు విడుదల దయచేయని, నా శ్రమ నుండి నాకు విమోచన దయచేయండి అని శిలువనాథుడైన క్రీస్తు పాదములతో మోకరించిన మనం, ఆయనకు మొదట మోకరించిన మనం ఆయన పాదములు పట్టుకుని పాప క్షమాపణ కొరకు, పాప నివారణ కొరకు ఆయనని బ్రతిమాలుకోవలసిన వారమైన ఇదిగో మనలో వెంబడిస్తున్న వ్యాధికి మనము కలిగి ఉన్న వ్యాధికి ఈ లోకంలో మందు ఉన్నది కానీ మనము కలిగి ఉన్న పాపమునే వ్యాధికి మందు లేదు. మనము చేస్తున్న పాపములకు శిక్ష ఆయన భరించిన వారే ఉన్నారు. మందు లేని వ్యాధి కలిగి ఉన్న మనం పాపమును బట్టి మనకు మరణము రాగా ఆ మరణమును సైతమును తాను భరించి మరణమును విడిపించిన క్రీస్తు నాదుని పాదములు పట్టుకొని ఇంకా నాయన ఏ అపరాధం నన్ను వెంబడిస్తుందో, ఇంకను ఏ అపరాధంలో నేను మునిగిపోతున్నాను నాయన, ఏ శిక్ష నేను గురి అవుతున్నానో దేవా ఆయన, ఇంకను నాయన అపవాదు తంత్రములకు గురవుతున్నానా, అపవాదు కలిగించు చిక్కులలోనే పడుతున్నానేమో ఆయన, అటు వాటిలో పడకుండా నీవే నీ దక్షిణాస్తం పట్టుకుని నీ దక్షిణాస్తం చేత పట్టుకున్నాదా నన్ను లేవనెత్తు తండ్రి, నన్ను విడిపించున్నాయని ఆయన్ని బ్రతమాలు కొనవలసిన వారినై నాయన. ఈ లోకములో నాయన నేను కలిగిన పాపమును నన్ను ఎవరు విడిపించలేరు కానీ, నేను అనుభవించిన దోషముల నుండి ఎవరు నన్ను విడిపించలేరు కానీ నాయన, నరావతారికి వచ్చిన నీవే దేవుడు నీ ఒక్కడవే
నాకు పాపము నుండి విడుదల కలిగించగలవు దేవుడు, నా దోషములను విడిపించి వాడవై ఉన్నావు కనుక నాయన నీ పాదం మీద వచ్చాను తండ్రి, నీ పాదములను సమీపించాను తండ్రి. ఆయన నీ పాదములు బట్టి బ్రతిమాలకొనిచున్నాను. నా పాపములకు క్షమాపణ దయచేయండి కదా, నా దోషములను నాకు విడుదల దయచేయండి. ఆయన పాదములను పెట్టుకుని బ్రతిమాలవలసిన వారమై ఉన్నాము. దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నా అపరాధములను నేను ఎదుట ఒప్పు వేసుకున్నాను, నా పాపాన్ని ఎక్కడ చెప్పుకున్నానయ్యా, నోటి మాటతో ఒప్పుకున్నానయ్యా, ఒప్పుకున్నా నేను తప్పుకున్నట్లు, నేను తప్పుకునే మనసునంత దయచేయి తండ్రి. కానీ ఏ పాపము నేను ఒప్పుకున్నాను, ఏ పాపమును చేయని ఒప్పుకున్నాను, నేను ఆ పాపము నుండి తప్పుకునే మనస్సు నాకు దయచేయండి. నేను ఒప్పుకున్నా, నేను మరెక్కడు పాపంలో ఒప్పుకున్నట్టు, పాపంలో జీవించగలగలట్టు అది స్థిరమైన మనస్సు, స్థిరత్వమైన మనస్సు నాకు దయచేయండి అని ప్రార్థిస్తూ తీర్మానం చేసుకునవలసిన వారమై ఉన్నాము. దేవా, నీ గణనాత్మకు వందనములు ఆయన. ఆయన ద్రోహుడని పారదోలక, దోషుడని పారదోలక తండ్రి, నీ హక్కును చేర్చుకుని నా అపరాధములను నన్ను నాకు విడుదల గ్రహింపచేస్తున్న మా దేవ, ఇదిగో నాయన నీ పాదములు విడి బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఇదిగో నాయన, నేను ఒకే తీర్మానం కలిగి ఉండగల భాగ్యం నాయన, నేను ఎప్పుడు నిన్నే సేవించి ఉండగల భాగ్యము నా నాదా తీర్మానం చేసుకుంటున్నాను. నాయన నీగా ఉంటాను, నీతో ఉంటాను, నీ సమాసంలో నడుస్తాను, సాగిపోతాను తండ్రి. నాయన నీ కొరకే నేను పనిచేస్తాను తండ్రి. ఇక నుండి నా జీవితం నీ కొరకే నేను జీవిస్తానని తీర్మానం చేసుకోవలసిన వారమై ఉన్నాను. ఎందుకంటే పాపరాధమైన మనం, పాపంలో జీవిస్తున్న మనల్ని విడిపించడానికి, రక్షించడానికి ఆయన తీర్మానించుకుని మన ఎదుగు వచ్చి తీర్మానములకు తలయొగ్గరవాడై తన ప్రాణమును మనకు బలిగా అర్పించారు. అటు తండ్రి బిడ్డలమైన మనము, అటు తండ్రికి కుమారులమైన మనము అదే తీర్మానం కలిగి ఉందాం. ఎవరిని విడిచిపెట్టిన పాపము, నేను విడిచిపెట్టిన పాపములను మరలా నేను త్రొంగి చూడను తండ్రి. ఆయన కుక్క తన వాంతును కక్కి మరలా తినట్లు స్థితి నేను కలిగి ఉండను ఆయనకి మీదట అని తీర్మానించవలసిన వారమై ఉన్నాము. అలాగ తీర్మానించుకున్నాము. మనము దేవుడికి సమర్పించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకములో, పాపలోకములో, గత్తర లోకములో, అవస్థల లోకములో, వ్యాధి లోకములో, వ్యాధితో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఉన్న నీవు నేను, ఈ వ్యాధి, ఈ శ్రమ, శోధన, ఈ కరువు, ఇబ్బంది, ఈ లోకము, ఈ లోకనాథుడు మనల్ని ఏమీ చేయకూడనట్లు ఉండాలంటే మనము ఆయన చేతులకి సమర్పణ చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనము ఆయన వస్త్రంలోకి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాము. కనుక ఆయన శిలువ ఎదుకొచ్చినాము. దేవా, నన్ను నీకు సమర్పణ చేసుకుంటున్నానయ్యా. నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము,
నీవు నాకు అనుగ్రహించిన ప్రతి అవయవమును ఆయన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. నీ కవుల్లో నన్ను భద్రపరిచే దేవని ఆయన ప్రాధేయపడవలసిన వారమై ఉన్నాము. ఆయనకి మనం సమస్త ఉపయోగించవలసిన వారమై ఉన్నాం. దేవా, ఇదిగో నాయన నవన్నీ అంగీకరించుకొని మేము పాడుకుంటున్నాము. దేవా, ఆ మాట నా పెదవుల నుండి కాదు నాయన, నా హృదయముల నుండి రావాలి కనుక తండ్రి. ఇదిగో నాయన నేను అలాగే సమర్పణ చేసుకుంటున్నాను. నాయన నవన్నీ అంగీకరించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, వారిగా అంగీకరించు, అంగీకరించు తండ్రి. మనకు మనం ఆయన్ని సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. అలాగా సమస్తములోనికి సమర్పించుకున్న మనము నాకు కలిగిన ఆస్తి, నాకు కలిగిన బిడ్డలు, నా బిడ్డలు కలిగిన విద్య, నా బిడ్డలకు పొందవలసిన విజయము, నా బిడ్డల ఎగ్జామినర్స్, నా బిడ్డల రుణములు, ఆయన మా రుణములు, మా రణములు, మా తల్లిదండ్రులు, ఆయన మా సహోదరులు తండ్రి, మేమేమి కలిగినామో వాటన్నిటిని నీకు సమర్పణ చేసుకుంటున్నాము. ఆయన ఫలింపు లేని జీవితంలో కలిగిన మా యవ్వన కుమార్తెలు, ఆయన మార్గం తప్పి తిరుగుచున్న మా యవ్వన బిడలు, మా యవ్వన కుమార్తెలు తండ్రి నీ చేతులకు సమర్పించుకుంటున్నాము దేవా. ఎందుకంటే పాపంలో పడి ఉన్న మనసుని పట్టి రక్షించడానికి వచ్చావు నీవు కనుక. మా ఆత్మీయ సహోదరులు అలాగే అనేక మంది బిడైన వారు బోధ అనే పాపము ముసుగులో పడి ఉన్న మా బిడలను నీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. వేదమనే ముసుగులో పడి ఉన్న మా బిడ్డలను నీ చేతులు సమర్పిస్తున్నాను. స్వార్థమనే ముసుగులో పడి ఉన్న బిడ్డలు నీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి. నేను అనే స్వభావం కలిగి స్వభావంతో నిండుకున్న మా బిడ్డలు నీ చేతులు సమర్పిస్తున్నాను. వారందరినీ మీరే విడిపించండి దేవా. అమృత బోధల నుండి విడిపించండి, సాతాను వేసిన వలలో నుండి చిక్కుకున్న వారిని విడిపించండి దేవా. అపవిత్రాత్మ దురాత్మ అంతకరిస్తూ అమృత ప్రవృత్తి చేసి బోధనలో కూరుకునే వారిని విడిపించండి ఆయన. నేను అనే స్వభావంతో తన ఆత్మీయ జీవితంలో పాడు చేసుకుంటున్న కుమార్తెలైన వారు ఉన్నారు, కుమారులైన వారు ఉన్నారు, వారిని విడిపించండి తండ్రి. ఇదిగో నాయన ఈ లోక బంధకములో బంధించి ఉన్నవారు రక్షణకు ఇష్టమైనప్పటికీ రక్షణ పొందడానికి వీలు లేని కుమార్తెలు కుమారులు ఉన్నారు తండ్రి. వారిని చేతులు సమర్పిస్తున్నాం. ఆటంకాలను కొట్టివేయండి దేవా, ఆటంకాలను తీసివేయండి. గొప్ప విడుదల కుమార్తెలకు కుమారులు దయచేయండి. నీ చేతులు సమర్పిస్తున్నాం దేవా. గర్భఫలము లేని కుమార్తెలు నాయన, సంసారిక జీవితంలో నన్ను నెమ్మది లేని మా కుమార్తెలు ఉన్నారు, స్థిరము లేని మా కుమారులు ఉన్నారు దేవా. శోధనగా ఉన్న మా కుమార్తెలు ఉన్నారు తండ్రి. వారందరినీ చేతులకు సమర్పించుకుంటున్నాము నాయన. వారిని విడిపించండి తండ్రిని. మనకు కలిగిన వాటిని సమర్పణ చేసుకోవలసిన వారమై ఉన్నాము. అలాగా సమర్పణ చేసుకున్నామా, ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవా, నీకే వందనములు స్తోత్రములు నాయన. ప్రార్థన అనగా నేను నీతో మాట్లాడుతాయి, ప్రభుతో మాట్లాడే ప్రార్థన అన్నారు మా తండ్రి గారు. ఇదిగో నాయన, నీవు సర్వం ఎరిగిన వారిని ఉన్నావు.
ఈ లోకంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన సమయంలో అంత జాగ్రత్త కలిగి మాట్లాడుతాము. అలాగున ఇదిగో సర్వాధికారిని యేసయ్య నీ ఎదురు వచ్చిన మేము మా ప్రార్థనాంశములు నీ పాలు మీద పెడుచుండగా మీరే ప్రేమతో అయా మీరే దయతో మా ప్రార్థనాంశములన్నిటి మీద నీ అమోఘ ముద్ర వేయలేడు దేవా. ఆయన నీ పాదములు పెట్టుకుని ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాము దేవా. నాయన మేము మాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ కుమార్తెలు ఉన్నారు తండ్రి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయన. చంటి బిడ్డలు కలిగిన వారు ఉన్నారు తండ్రి. నాయన వారిని నీకు సమర్పణ చేస్తున్నాం. గర్భ శిశువు సగటు ఎదుగుదల దయచేయండి. తగిన దినముందు తగిన బిడ్డని దానగా పొందగల భాగ్యం, ఆస్తిగా పొందగల భాగ్యం దయచేసి ఇది స్తుతించగల భాగ్యం వారికి దయచేయమని కూర్చున్నాం. అలాగే నా గర్భపాపం లేని నా గుడ్రాలను బడి తన నేరముతో జీవిస్తున్న మాకు మార్పులు ఉన్నారు నాయన. వారిని కనికరించాడు తండ్రి. వారి విషయంలో ద్వారా తెరవని నాయన. వారిని సజ్జి నీ బిడలై ఉన్నారు, నీ నామదారులై ఉన్నారు తండ్రి. కనుక మనకు వచ్చినట్లు వారిని బట్టి నీవు నాయన కీర్తి పొందినట్లు తండ్రి. ఒక్క మారు మా బిడ్డలు ఒక మాటను దర్శించమని వేడుకొచ్చున్నాం అందరంలో నాయన. మీరు చంటి బిడ్డలైన వారు ఉన్నారు తండ్రి. వారిని కలిగించండి ఆయన. వారిని ఏ వ్యాధి తండ్రి వారిని చేరుకున్నట్లు ఆయన. చంటి బిడ్డల చుట్టూ మీ కంచెమైంది, చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెమైంది తండ్రి. మహమ్మారి తండ్రి ఆయన మమ్మల్ని కానీ మా బిడ్డలు గాలి ధరికి రాకున్నట్లు మీరేమో కంచి వేయండి నాయన. 6 మాసాలు మీరు కంచి వేస్తారు తండ్రి. ఇదిగో 7వ మాసంలో ప్రవేశిస్తున్నాము నాయన. 7వ మాసం అంతా మీరే కంచి వేసి తండ్రి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు చుట్టూ ఎలా కంచి వేసావో అలాగే మన చుట్టూ మా చుట్టూ నీవే కంచి వేసి తండ్రి భద్రపరచుకుని వేడుకొంచున్నాం. జయము రాకపోవడం జయములు స్తుతించు జనులకు జయమవును అని శ్రమించిన మానేమో. ఇదిగో మా చంటి బిడ్డల విద్యలో విజయము, యవన బిడ్డల విద్యలో విజయము, కోటి చిక్కుల్లో విజయము నాయన. తండ్రి గారు అన్నారు ఆయన సాతానే నా రాజ్యం అభివృద్ధి పొందుతుంది, నాకే చేయము అని మురియుచున్నాడంట. కానీ దేవుని రాజ్యం వృద్ధి పొందుట, దేవుని రాజ్యం ఆ ప్రభుత్వ వాడు చూడటం లేదంట తండ్రి. ఆడే అపజయముడే ఉండి నేను జయము పొందాను, నేను జయము జయశీలుడు, నాగే జయమని గర్విస్తాడని మా తండ్రి గారు రాస్తాను. కానీ కడకు జయము నీ బిడ్డలదే, కడకు జయము నీదే, కడకు జయము ప్రభువుదే అని మా తండ్రి గారు ఓ సాతానా అని సాతాన్ ఎదుర్పులో రాస్తాను ఆయన. కనుక ఎవరు అపజయపరులై ఉన్నారు తండ్రి, ఎవరు నాయన తండ్రి నాన్న జయము గురించి తట్టు చూస్తున్నారు వారికి జయమును గురించి చేయండి దేవా. వారు నీకు జయమును గురించి చేయండి తండ్రి. యేసు పేరు చిక్కులు అనా యేసు పేరు వేసుకున్నాం జయము. యేసు పేరున యేసు మీద నీ చిక్కులు వేసుకున్న జయమును రాయించాను మా తండ్రి గారు. జయమును పాడకుండా జయమును రాయించాను. జయము రాకపోవడం జయమును స్తుతించడానికి జయమును రాశారు దేవా. ఇదిగో నాయన మా బిడ్డ విద్యా జీవితంలో జయం, కోటి చిక్కుల్లో విజయం. ఇదిగో నాయన అనా తన టెస్టులో వ్యాధి నివారణ టెస్టులో జయము. అది గొప్ప నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని
నన్ను స్తుతించగా జయములు ఇస్తున్న మా తండ్రి ఈ స్తోత్రం నాయన. ఎందుకంటే మా తండ్రి గారు నయ్యము రాకపోవడం జయించు జనులకు జయములు రాశారు తండ్రి. అలాగే రాబోయే దినాల్లో మేము స్తుతించగల భాగ్యం మా బిడ్డల విషయంలో, మా విషయంలో దేవ, మా పరివారి విషయంలో దేవ, మా సంఘ విషయంలో దేవ, నీ మాట పట్టుకుని జీవిస్తున్న మా విషయంలో, ఈ సేవకుల విషయంలో తండ్రి గొప్పదైన విజయం త్వరితగతంలో వినగల భాగ్యము దయచేయి. దీవించి విడవచ్చున్నాం తండ్రి. స్తోత్రం ఇదిగో ఆయన తండ్రి, ఇదిగో తండ్రి నీ రాని సమీప దినాల్లో ఉన్నావు కనుక నాయన నేను అది అక్కడ సిద్ధపడాలి. మమ్మల్ని సిద్ధము చేయండి తండ్రి. పరిశుద్ధాత్మని బ్రతిమాలుకోవలసిన వారు తండ్రి. ఇదిగో కడవర దినాలను నీ రాకడ సిద్ధపడాల భాగ్యం మాకు దయచేసి మీరేమి సిద్ధపరిచారు దేవని ఆయన్ని బ్రతిమాలుకుంటాం. అలాగే గురువు నిర్మాణం చేసి గురువు నిర్మాణం కలిగిన వారు సొమ్ము పనివారు మరి ముఖ్యంగా దేవా కొలుపుగా ఉన్న ఇసుక తండ్రి తన ఉచితంగా ఫ్రీగా దొరకగల భాగ్యం దయచేసి. అలాగే మా దేవాలయ మీలో త్వరగా మీలైన కార్యం జరిగించింది. నా పైన దేవాలయం మీద కింద స్థిరముగా నన్ను వదిలించిన చిన్ని మండలం అలంకరించుకోవాలి. ఇదిగో గాతవాసీనులై నీవు యెరూషలేము వచ్చేటప్పుడు గాతము అలంకరించారు తండ్రి. ఎందుకంటే గాతము నీవు ఆశ్రయులై రావాల్సింది కనుక నీవు ఆశ్రయంలో అవి గాతము అలంకరించారు. ఇదిగో నీవు నివసిస్తున్న ఈ మందిరం, నీవు నిత్యము మాతో ఉంటున్న ఈ మందిరము, మాతో ఉంటున్న ఈ మందిరము మాగా మేము చక్కగా అలంకరించగల భాగ్యం త్వరలో దయచేయవచ్చు. అలాగే పైన స్థిరమైన మందిరం వేసుకోవడం కావలసిన కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు తండ్రి మీరే దాని వారికి వచ్చేట ఎవరైనా సేవ తండ్రి స్వస్థ స్థానాల ద్వారా బుద్ధన్నా స్వస్థ స్థానాలు స్థాపన చేసిన పాపలు ఇచ్చిన మాకేంటి ఈ అవస్థల కాలంలో, ఈ అంచకాలంలో, ఈ కరోనా కాలంలో మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. బాపట్నంలో మా గ్రామంలో నాయన నీవు స్తుతించిన, నువ్వు బయలుదేరిన శిలువను స్థానం స్థాపించిన భాగ్యం చేయడం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నా. అలాగా ప్రార్థన చేసుకుందాం తండ్రి. నీకే స్తోత్రం ఆయన. అలాగే ప్రతి వారిని అనారోగ్యవంతుల తల్లులైన వారు, అనారోగ్యమైన తండ్రులైన వారు తండ్రి ఆయన మీరే స్వస్థపరిచిన ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రతి కుమారుడు కలిగిన ప్రతి కష్టములు సోదరుడి మానవుల తండ్రి నేను అలా చిక్కుల నుండి విడిపించాను తండ్రి. మానవుడి కంటే గొప్పవాడు, మూర్ఖుడి కంటే శ్రేష్ఠుడు అన్నాడు. ఆడవాళ్ళ కంటే శ్రేష్ఠుడైన వాడు, ప్రవక్త కంటే శ్రేష్ఠుడైన వాడు నేను అసలు ఈ మానవుల పెట్టే చిక్కుల్లో వారు ఉచ్చుల్లో పడిన మా బిడ్డలను విడిపించేదేమో, విడుదల దయచేయదేమో. స్తోత్రం. ఏ ప్రతి సంబంధమైన శ్రమలు సోదరు నుండి విడిపించేయడం ప్రార్థన చేసుకున్నాం. దేవ ముఖ్యంగా నీ రాక సమీపం ఉంది. నేడే ప్రభు వచ్చి నడుపున వాడు ధన్యుడని రాయించి పాడుకోమన్నాం కనుక దేవ ఆయన పాడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుక నీవు రాగానే రాక ఆయన మధ్యాకాశం ఎత్తబడే భాగ్యం శ్రోచనంతో మాకు దయచేసి ప్రార్థన చేసుకోవలసిన వారు మేము అలాగ ప్రార్థన చేసుకున్నాము. స్తుతిస్తున్నాం దేవా. నీ నామముకు వందనములు స్తోత్రం. ఆయన మానవులైన మా మధ్యకు దిగి వచ్చిన దేవ, మా అపరాధములన్నీ నీ
పైన వేసుకున్నామాదే మా చిక్కులని నీ పైన వేసుకున్న తండ్రి నీకు వేస్తున్నాం. మా ప్రాణులని మన్నించి వేసిన దేవ, మా ఉపదులని అంగీకరించిన తండ్రి నీకు వేస్తున్నాం. దీనులమైన మా సమర్పణ అంగీకరించిన మా తండ్రి ఆనాడు పేద విధవరాల కాలను అంగీకరించినట్లు కుమార్తెను కుమారులమైన మా సమర్పణ అంగీకరించిన మా దేవ నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అలాగే దేవ మా కష్టములను మా సమస్తము నీకు విన్నవించగలరు. వందనములు స్తుతులు స్తోత్రం. నా స్తోత్రములు స్తుతించిన మనము కొద్ది సమయముగా కనబడదాం. మరి యొక్క జనమున మరి యొక్క ఆయన శిలువ నీడకు వచ్చిన మనము ఇదా ప్రభు ఏ మనములై కాదు, ఏ విషయం ఏమై ఉన్నారు, ఏ ఎలాగో ఉన్నారు. దేవరా కనుడు మాతో మాట్లాడు, దేవాందరి క్రమందరితో మాట్లాడు. మౌనంగా కనుడు దేవీ మందిరంలో మాకే కాదు నాయన, ప్రతి ఒక్కరికి మాట్లాడు. కృష్ణ జన్మాని నిదర్శనం స్తోత్రం. మహిమవంతుడా, మహిమాస్తుడు, మా ప్రియపరలోకముడా, ఈ పరిశుద్ధ దినమున కొద్ది సమయం ఈ శిలువ మోకరించి ఈ శిలువను ధ్యానించగల మా దేవ నీ గణనామకు వందనములు స్తోత్రములు. ఈ దినమున ఈ శిలువ ధ్యానముగా రాసిన విలువ, ధన్యత, ఆశ్చర్యములు, స్వస్థత, విడుదల, విమోచన విచిత్రం మాకు అనుగ్రహం చేసి మేము పప్పుని దీవించు. మా ప్రార్థనలు, మా స్తుతులు ఆడపడైన యేసునామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించి
అందరికీ మరణాత. ప్రభు మనమందరం దీవించును.